యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహద్దయని బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు ఈ ప్రత్యేకమైనటువంటి పరిచర్య ద్వారా ఆత్మీయంగా మీరు ఎదుగుదలకు సహకరిస్తున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి విశ్వాసము విశ్వాసఘాతకము అనేటువంటి మాటను గురించి ఆలోచన చేద్దాం. విశ్వాసంగా ఉంటే మేలు, విశ్వాసఘాతకంగా ఉంటే కీడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆయన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము విశ్వాసము కలిగి ఉన్నామా లేదా మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి మాట గుర్తు చేశారు. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచన భాగంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ప్రభునందు ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి పిల్లలు వాస్తవంగా విశ్వాసం కలిగిన వారే, విశ్వాసులే సంఘములో ఉంటారు. కానీ మరి ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘము ద్వారా ఈ పత్రిక కొరింథీ సంఘానికి వ్రాసి అపోస్తుడైనటువంటి పౌలు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ప్రభునందు ఉన్నటువంటి బిడ్డలకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటని మనం గమనించినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోవాలి. మీరు విశ్వాసులైతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. మీరు విశ్వాసం లేని వారైతే మీరు భ్రష్ట ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగురా అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ప్రభునందు ఉన్నటువంటి పిల్లలు విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా గమనించాలి. మరి యేసు ప్రభుని నమ్మిన పిల్లలకి విశ్వాసం లేదా అని అంటారంటే, దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది, నువ్వు యేసు ప్రభుని నమ్మినప్పటికీ కూడా దేవుడు ఆశించినటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిగా చాలామంది ఉండరు అనే విషయాన్ని కూడా గ్రంథం తెలియజేస్తుంది. ఇదే పౌలు గారు తెస్సలోనికై ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగములు ఈ మాట మనం గమనించినట్లయితే ఇలా ఉంది, మేము మూర్ఖులైన దుష్టుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించండి అని తెస్సలోనికై సంఘానికి ఆయన ప్రార్థన కోరి ఆయన ఏం గుర్తు చేస్తున్నాడంటే, విశ్వాసం అందరికీ లేదు అంటే ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ఏదో సంఘానికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, కానీ సరైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా చాలామంది ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీలో కొందరు విశ్వాసము లేని వారిగా ఉంటారు. అంటే ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేటువంటి చాలా అవసరం. ఎందుకు విశ్వాసులు కావాలి దేవునికి? విశ్వాసం ద్వారా జరిగేటువంటి కార్యముల గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో సంగతులు మనకు వ్రాయించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే 3 సంగతులు అందులో ఆ వాక్యములు ఇమిడి ఉన్నవి. మొదటి మాటను మనం గమనించినట్లయితే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడైనట అసాధ్యము. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా చేస్తుంది. అందుకని యేసు ప్రభువారిని గూర్చి
దేవుడు తెలియజేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నాకు ఇష్టడు కనుక ఆయన మాట మీరు వినాలి. విశ్వాసం దేవునికి ఇష్టలుగా చేస్తుందంటే దాని అర్థం ఏమిటంటే వారు యేసు ప్రభు మనకి ఏదైతే తెలియజేశారో, యేసు ప్రభు వారు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో దాన్ని గైగునేవారుగా ఉంటారు. అంటే విశ్వాసి దేవునికి ఎప్పుడు ఇష్టలుగా అవుతున్నారంటే క్రీస్తు ప్రభు యొక్క మాట ప్రకారంగా చేయవారు. ఆయన అంటున్నాడు కదా, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభు నన్ను ఎందుకు పిలుస్తారు అంటే విశ్వాసం ఎప్పుడు కూడా ప్రభువు చెప్పినట్టుగా చేస్తారు. ఎందుకనంటే విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేస్తుంది కనుక మొదటి మాటగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము, విశ్వాసం అనేటువంటిది దేవునికి ఇష్టలుగా చేస్తుంది. రెండోది ఏం చేస్తుందంటే ఆయన ఉన్నాడనియు నమ్మేటట్టు చేస్తుందంట. విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేస్తుంది. రెండవదిగా ఆయన ఉన్నాడని నమ్మవలని కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అని చెప్పబడింది. నేనున్నవాడును అనువాడు నన్ను పిలవబడుచున్నాను కనుక నా విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేయటం ఒకటే కాదు, దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం కలిగినటువంటి పిల్లలుగా మన జీవింపజేస్తుంది. అట్లనే మూడవదిగా మనం గమనించినట్లయితే అదే మాటలో మనకు చెప్పబడుతున్న మాట ఫలాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుని యొద్దకి విశ్వాసంతో దేవుడున్నాడని ఆయన వద్దకు తీసుకొస్తుంది. ఆయన వెతికే వారికి ఖచ్చితంగా ఫలము దయచేస్తుంది. అంటే మూడో మాట అందులో విశ్వాసము దేవుని నుండి నీకు ఫలాన్ని తీసుకొస్తుంది. ఆయన ఉన్నాడని వెతుకుచున్నావు, తను వెతికే వారికి ఆయన ఫలము దయచేస్తాడు. కనుక విశ్వాసము దేవునికి ఇష్టమైన వారిగా చేస్తుంది. విశ్వాసము దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో జీవింపజేస్తుంది. విశ్వాసము ఆయన నుండి నీకు ప్రతిఫలమును తీసుకొస్తుంది. కనుక విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైనటువంటిదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ భాగంలో విశ్వాసం చేసేటువంటి మరొక కార్యక్రమాన్ని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. అయితే మనము నశించుటకు వెనుకు తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాము. అంటే విశ్వాసం ఏం చేస్తుంది? ఆత్మను రక్షించుకునేటట్టు చేస్తుంది. ఈనాడు చాలామంది యేసు ప్రభునందు మేము విశ్వాసం కలిగిన వారము అని అంటుంటారు, కానీ మీ ఆత్మ రక్షించుకునేటట్టు మీ జీవితాలు నడిపిస్తుందా? విశ్వాసం అనుకున్నటువంటి కార్యం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసము నీ ఆత్మను రక్షించుకునేట్టు చేస్తుంది. నువ్వు యేసు ప్రభు నమ్మి నీ మరణం తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే నువ్వు విశ్వాసము కాదు. దేవుడు ఆశించినటువంటి విశ్వాసం నీలో లేదు. అందుకే కొందరికి విశ్వాసం లేదు అంటున్నాడు ఆయన పౌలు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని సహాయం కోరాడు అక్కడ తెస్సలోనికున్నటువంటి సంఘంలో. మూర్ఖమైనటువంటి ఒక్కరి జన మధ్య మేము తప్పించబడినట్లు మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే కొందరికి ఏం లేదు, విశ్వాసము లేదు. అందుకే మీరు పరీక్షించుకోండి, మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారా, విశ్వాసఘాతకులుగా ఉన్నారా? నువ్వు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే ఇదిగో దేవునికి ఇష్టమైన వారుగా ఉంటావు, ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా చేస్తావు. నువ్వు విశ్వాసం కలిగిన వారు అయితే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకంతో జీవిస్తాము. నువ్వు విశ్వాసం కలిగిన వారు అయితే ఆయన వెతుకుతూ ఉంటాము. ఎందుకంటే దేవుడు చెప్పాడు యేసు ప్రభువారు, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని వీటి విషయమే మీరు ఆలోచన చేయకండి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఏం వెతకాలి మనం? ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకుతూ ఉంటాం. ఖచ్చితంగా అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి, ఫలాన్ని తీసుకొస్తుంది. అక్కడ హెబ్రీ పత్రిక 11:6లో చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా 10వ అధ్యాయము 39వ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసం అనేటువంటిది నీ ఆత్మను రక్షించుకునేటట్టు చేస్తుంది. నీ విశ్వాసము నీ ఆత్మను రక్షించుకునేటట్టు చేయట్లేదంటే నువ్వు విశ్వాసం కలిగినటువంటి వారం కాదు. ఒకవేళ మనము మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా మానవ పద్ధతులను బట్టి ఉన్నామేమో. అందుకని బైబిల్ తెలియజేస్తున్నది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ భాగంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. కాబట్టి నా విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకుంటే నీ విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేయదు. నీ విశ్వాసము దేవుడు ఉన్నాడని వెతికేటట్టు చేయదు. నీ విశ్వాసం దేవుని ద్వారా ఫలాన్ని తీసుకురాదు. నీ విశ్వాసము నీ ఆత్మరక్షణ కొరకు సహకరించదు. కనుక విశ్వాసం అనుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రభునందు ప్రియులరా ఆత్మను రక్షించుకునేటట్టు చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము
గమనించాలని దేవుని యొక్క వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక విశ్వాసము మనల్ని రక్షింపజేస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభుని గూర్చినటువంటి రక్షణ సువార్తను విన్నారో, ఆ సువార్తకు ఎప్పుడైతే విధేయత చూపారో, సువార్తకు లోబడి యేసు దేవుని కుమారుడిగా అంగీకరించి పాప క్షమాపణ కొరకు క్రీస్తులు ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో, బైబిల్ తెలియజేస్తుంది మొదటిగా క్రీస్తును కూర్చొని సువార్త వింటే విశ్వాసం కలుగుతుంది. వినాలి, విశ్వసించాలి, మనసును మార్చుకోవాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించాలి. పాప క్షమాపణ కొరకు బాప్తిసము పొందుడు ద్వారా మనము క్రీస్తులోనికి, అనగా ఆయన శరీరం అనే సంఘంలోనికి వస్తున్నాము. మన విశ్వాసాలుగా చేయబడుతున్నాం. విశ్వాసి ఎలా జీవించాలనేటువంటిది, విశ్వాసమును గూర్చినటువంటి సంగతులు మనకి గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక విశ్వాసం ఏం చేస్తుందంటే మరణం తర్వాత మన ఆత్మ నరకం వెళ్ళకుండా కాపాడుతుంది. విశ్వాసము క్రీస్తును గూర్చినటువంటి సువార్త ద్వారా రక్షణలోకి వచ్చేటట్టు చేస్తుంది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు వారి భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో యేసు ప్రభును గూర్చి విన్నవారు అనేక మంది ఆయన ఉన్నటువంటి ప్రాంతాలకి జనసమూహములుగా వచ్చేవారు. అప్పుడు అనేక మంది జీవితాల్లో ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేసేవారు. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభువు చేశారు. చేసిన ప్రతి కార్యములో కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, కుమారుడా లేదా కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన కార్యము జరగాలంటే విశ్వాసం కలిగిన వారుగా మనం ఉండాలి. కనుక మనం ఆలోచన చేస్తున్నాం, విశ్వాసము విశ్వాసఘాతకం. విశ్వాసం ఏం చేస్తుంది అనేది ఒక 4-5 విషయాలు మనము ఆలోచన చేస్తాం. దేవునికి ఇష్టలుగా చేస్తుంది, దేవుడు ఉన్నాడని నమ్మేటట్టు చేస్తుంది, దేవుని యొద్ద నుండి ఫలం పొందేటట్టు చేస్తుంది, మరణం తర్వాత మన ఆత్మ రక్షించుకునేట్టు చేస్తుంది, భూమి మీద ఉండగా క్రీస్తునందు విశ్వాసం కలిగిన పిల్లలుగా జీవించేటట్టు చేస్తుంది. కాబట్టి విశ్వాసం అనేటువంటిది నా జీవితాల్లో మేలు చేస్తుంది. మరి విశ్వాసఘాతకము అనే దాని గురించి గ్రంథం మాట్లాడుతూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, మనం రెండో సంగతి ఆలోచన చేస్తున్నాము. రెండో సంగతి ఏంటంటే విశ్వాసఘాతకము. దీని అర్థం ఏంటంటే విశ్వాసము లేకుండా ఉండటం. విశ్వాసము దేవునికి ఇష్టలుగా చేస్తుంది, విశ్వాసఘాతకము దేవునికి ఇష్టంగా లేకుండా చేస్తుంది. విశ్వాసము దేవుని ద్వారా ఫలాన్ని పొందేటట్టు చేస్తుంది, దేవుడు ఉన్నాడని నమ్మకంతో జీవించేటట్టు చేస్తుంది విశ్వాసం. కానీ విశ్వాసఘాతకము విశ్వాసము అనేటువంటిది లేకుండా చేస్తుంది. అంటే దేవునికి ఇష్టలుగా లేకుండా చేస్తుంది, దేవుడు ఉన్నాడని లేకుండా చేస్తుంది. అలాగే దేవుడి ద్వారా ఫలం వస్తుందనేటువంటి నమ్మకాన్ని లేకుండా చేస్తుంది విశ్వాసఘాతకము. ఎందుకు విశ్వాసఘాతకము మన జీవితాల్లో కీడు తీసుకొస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసఘాతకం ఏం చేస్తుంది అనేటువంటిది కొన్ని సత్యాన్ని మనము దైవ గ్రంథము నుంచి ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచ్చిన భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ప్రభునందు ప్రియులారా, విశ్వాసమేమో నిన్ను నన్ను దేవునికి ఇష్టలుగా చేస్తుంది, విశ్వాసఘాతకమేమో దేవునికి విరోధమైనటువంటి వారుగా చేస్తుందటండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభుని బట్టి దేవుని యందు మన విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా ఉన్నామా? విశ్వాసం లేనటువంటి వారుగా, అనగా విశ్వాసఘాతకులుగా మనం ఉంటున్నామా? విశ్వాసఘాతకులుగా ఉంటే మనము దేవునికి విరోధులవుతున్నాం. దేవుడే మనకు విరోధిగా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని అక్కడ వాక్యం తెలియజేస్తున్నది. నరపుత్రుడా, ఏ దేశమైతే, దేశం అంటే మనుషులు, ఏ మానవులైతే దేవుడికి విశ్వాసఘాతకంగా ఉంటున్నారో, వాస్తవంగా ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయండి. దేవుడు మానవుని సృజించాడు, మానవుడికి కావలసినటువంటి జీవమును, ఊపిరిని సమస్తమును దేవుడు దయచేస్తాడు. దయచేసి మనము దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా, దేవుడికి కృతజ్ఞత కలిగినటువంటి పిల్లలుగా, దేవుని పట్ల ఆరాధన జీవితం కలిగినటువంటి పిల్లలుగా,
మానవుడు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకే మానవుని దేవుడు నిర్మించుకున్నాడని దేవుని వాక్యములో అనేకమైనటువంటి సంగతులు మనము గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది, నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపము చేసినదో దానికి దేవుడు విరోధి. ఏ దేశమైతే దేవునికి విరోధంగా ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది కనపడుతూ ఉన్నది. ఏం చేస్తాడంటే ఆయన ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయదు. ప్రాణాధారమగేటువంటి ఆహారం. మానవుడు జీవించాలంటే మానవుడికి ఈ శరీరానికి భౌతికపరమైనటువంటి ఆహారము అవసరం. కాబట్టి ప్రాణాధారమగు ఆహారము లేకుండగా మానవుడు జీవించడానికి ఆహారం అవసరం. ఆహారం పండాలంటే అది మానవ ప్రయత్నం కాదు. మానవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు, కానీ ఈ మానవుడికి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తను నమ్మకపోతే, తన పట్ల విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసఘాతకులుగా ఉంటే దేవుడు విరోధిగా ఉంటాడా? ఇదేమి దేవుడు అనేటువంటి ఆలోచన రావచ్చు. కానీ వాస్తవంగా దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. మానవుని సృజించి మానవుడికి జీవమును ఊపిరిని సమస్తాన్ని ఇస్తున్నాడు. మానవ జీవితంలో అనేకమైనటువంటి సంవత్సరములు కాలములు దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన జీవమును బట్టి మనము మరో సమయం నుండి మరొక సమయంలోకి మనం నడిపించబడుతూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు తను ఎంత గొప్ప దేవుడో, ఎంత మేలుకరమైన దేవుడో గ్రంథములో ఆయన వ్రాయించాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మరి 17వ వచన భాగంలో లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి పౌలు అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఈ మాటలు తెలియజేశారు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువును దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయటి చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులు రప్పిస్తూ మానవ జీవితాల్లో దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు, ఇంత మేలు చేస్తున్నటువంటి దేవుడు, తన గురించి సాక్ష్యం ఉంచిన దేవుడు మరెందుకు విరోధమయ్యాడు? ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా మారిపోతుందో, ప్రభునందు ప్రియులారా ఆలోచన, దేశం అంటే మనుషులు. ఏ మనుషులు దేవుని పట్ల విధేయత కృతజ్ఞత లేకుండా దేవునికి విరోధంగా ఉంటూ దేవుని నమ్మినటువంటి పిల్లల్ని బాధ పెడుతూ దేవుని కూర్చున్నటువంటి సంగతులు ప్రకటిస్తుంటే ఇబ్బందులు పెట్టేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో అట్టివారిని బట్టి వారు నివసించేటువంటి ప్రాంతాలకి, వారి ఉండేటువంటి దేశములకు ఏం కలుగుతుందంటే కరువు వస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉగ్రత కరువులో చూపిస్తాడు. వాస్తవంగా దేవుడు కరువులో మానవుల్ని సజీవులుగా కాపాడేటువంటి వాడు తన పిల్లల్ని. ఇప్పుడు మన విశ్వాసం లేకుండా విశ్వాసఘాతుకులుగా మారిపోతే మనతో పాటు మన ప్రాంతాలకి, మన దేశానికి ఎంత ప్రమాదమో ఆలోచన చేయాలి. కనుక కీర్తన గ్రంథం 33 అధ్యాయము 18వ వచన భాగంలో కరువులో వారిని సజీవులుగా కాపాడేవాడని చెప్పబడుతుంది. వాస్తవంగా దేవుడు ఎలాంటి వాడు అంటే కరువు ప్రాంతంలో మానవుల్ని, తన పిల్లల్ని సజీవులుగా కాపాడగలిగినటువంటి దేవుడు. బైబిల్లో చరిత్రను మనం చూస్తాము. ఆదికాండములో మనం చూస్తాం. యోసేపుని బానిసగా ఐగుప్తు దేశానికి వారిని అమ్మివేసినప్పుడు, యోసేపు సరసాల్లో ఉన్నప్పుడు ఫరో రాజుకి ఒక కల రావడం జరిగింది. 7 బలమైన ఆవులు ఉన్నాయి, 7 బలహీనమైన ఆవులు ఉన్నాయి. ఈ బలహీనమైన 7 ఆవులు కూడా బలమైనటువంటి 7 ఆవులను తినివేస్తాయి. ఫరోకి కళ వచ్చింది. ఈ కళలో కలత చెందాడు. దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఫరోకి ఆ కళ యొక్క భావం చెప్పడానికి సరసాలు ఉన్నట్టు యోసేపు గారు రప్పించబడతారు. ఆయన వచ్చి దాని భావం చెప్తాడు. దేవుడు నీకు ముందుగా తెలియజేశాడు, ఫరో రాజు గారు, జరగబోయేదాన్ని దేవుడు నీకు ముందుగా తెలియజేశాడు. నీ దేశాన్ని కాపాడుకోవడానికి, నీ దేశాన్ని రక్షించుకోవడానికి తెలియజేశాడు. ఏంటంటే 7 సంవత్సరాల పంట బాగా పండుతున్నది, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తున్నది.
కాబట్టి 7 సంవత్సరాలు పండిన పంట 7 సంవత్సరాల కరువులో మరి ధాన్యం లేక ఆహారం లేక నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతారు. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిని నువ్వు చూసుకుని ఈ ఆలోచన నెరవేర్చుకున్నట్లయితే నీ దేశాన్ని నువ్వు సంరక్షించుకోగలుగుతావు అని చెప్పినప్పుడు, నీకంటే జ్ఞానవంతుడు ఎవరు, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడు, నీవే మా దేశంలో ప్రధానిగా ఉండు, నేను రాజుగా ఉంటాను, సమస్తం నువ్వు చూసుకోమని యోసేపుని పరో రాజు అధిపతిగా నియమించుకోవడం మనం చూస్తాం. అప్పుడు 7 సంవత్సరాలు పండినటువంటి పంటను యోసేపు జ్ఞానయుక్తంగా మరి ఆ దేశంలో నిల్వ చేయటం, తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు చాలా జ్ఞానంగా ఆ ప్రజలను కాపాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు రాబోయే కరువు నుండి తన ప్రజల్ని, ప్రాంతాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేసేటువంటి దేవుడు, కాపాడే దేవుడు. మరెందుకు హెస్కేలు ప్రవక్త ఈ సంగతి చెప్తున్నాడంటే, నువ్వు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటే, విశ్వాసం ఘాతకం కలిగిన వారుగా, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమే దేవుని దృష్టికి పాపం చేస్తుందో, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందో, ఆ దేశం మీదకి దేవుడు కరువుని పంపిస్తాడు. ఆనాటి కరువును బట్టి ఆ ప్రజలు, ఆ దేశంలో ఉన్న పశువులు కూడా నశించిపోతాయి అని చెప్పబడింది. కాబట్టి ఫరో రాజు అన్యుడే, దేవుణ్ణి ఎరగనివాడే, కానీ దేవుని యొక్క వర్తమానమిని తన దేశాన్ని కాపాడుకున్నట్లుగా మనం గ్రంథంలో చూస్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియులారా, మనం నివసించే ప్రాంతాల్లో మనం ఉండేటువంటి మనుషుల మధ్య మరి మనం ఎలా ఉన్నాం, మనల్ని బట్టి మన ప్రాంతాలకి, మన దేశానికి కరువు తీసుకొచ్చి మన దేశాన్ని నాశనం చేసుకునేటువంటి వారుగా మనం ఉంటున్నామా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని పట్ల విధేయత, కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక అలాంటి దేశాల్లో, అయ్యా మీరు భక్తిపరులు కదా, మరి మీరందరూ ప్రార్థన చేస్తే మన దేశాన్ని కాపాడొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ సంగతిని కూడా వ్రాయించాడు. హెస్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములు ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అలాంటి దేశములో, అలాంటి కరువు రాబోయే దేశములో నోవహు ఎంత భక్తిపరుడైనా, నోవహు గారి జీవితం ఏం తెలియజేస్తుంది? నిందారహితుడు తన తరములో రాబోయే ఉగ్రత నుంచి దేవుడు తనకు తెలియజేస్తున్నట్టుగా దేవుని ఉద్దేశాలకు లోబడి ఒక ఓడను సిద్ధం చేసుకుని తాను తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వ్యక్తి. ఆ తరములో నిందారహితుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుడు తనకు ఆజ్ఞాపించినటువంటిది యావత్తు కూడా నెరవేర్చినటువంటి వాడు. అటువంటి నోవహు ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో తన్ను మాత్రమే తను రక్షించుకుంటాడు తప్ప తన్ను బట్టి తన కుమారులు కానీ, తన కుమార్తెలను కానీ, తన కుటుంబాన్ని కానీ, తన ప్రాంతవాసులను కానీ రక్షించుకునే అవకాశం లేదు. అంటే దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. విశ్వాసఘాతుకులుగా మనం ఉన్నట్లయితే, ఏ ప్రాంతవాసులైతే దేవుని పట్ల విశ్వాసఘాతుకులుగా ఉంటారో ఆ ప్రాంతానికి జరగబోయే సంగతిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి దేశంలో భక్తిపరులు ఉన్నప్పుడు కూడా కేవలం వారు మాత్రమే తప్పించబడతారు. మరి దానియేలు గురించి బైబిల్ ఏం తెలియజేస్తుంది? దేవుణ్ణి ఏ సమయంలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, తన ప్రాణం పోతుందని తెలిసినప్పుడు కూడా యథాప్రకారంగా దినమునకు ముమ్మారు దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, ప్రార్థించేటువంటి జీవితం కలిగిన వాడు. అలాంటి దానియేలు ఉన్నా కూడా, దానియేలు గొప్పతనం ఏంటంటే సింహాల బోన్లోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. మరణములో నుండి తప్పించబడినటువంటి వాడు దానియేలు. అలాంటి భక్తుడు ఉన్నప్పుడు కూడా విశ్వాసఘాతకమైన దేశంలో ఉంటే దానియేలు మాత్రమే తప్పించబడతాడు తప్ప దానియేలుని బట్టి ఇతరులకు అవకాశం లేదు. అంటే ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో. విశ్వాసఘాతకం కలిగినటువంటి ప్రాంతాలుగా, మనుషులుగా, దేశాలుగా మనం ఉంటే ఎంత ప్రమాదమో అక్కడ చెప్పబడుచున్నది. అట్లనే మరొక మాట మనకేం తెలియజేయబడుతున్నదంటే, ఇదే అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి విరోధంగా ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా ఉంటుందో మొదటిగా కరువును పంపిస్తున్నాడు. రెండవదిగా అక్కడ యుద్ధమును పంపిస్తున్నట్లుగా దైవ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. 17వ వచన భాగం, నేను అట్టి దేశం మీదకు యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను, పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడలా. రెండవదిగా దేవుడు తన ఉగ్రత యుద్ధముల ద్వారా
దేశాల్లో ఒక దేశం మీద మరొక దేశం యుద్ధాలు చేస్తున్నాయంటే కారణం ఏమిటంటే దేవుని పట్ల విశ్వాసము లేకపోవడమే. దేవుడి పట్ల విశ్వాసఘాతుకులుగా ఉండటం, దేవునికి విరోధముగా పాపం చేయటాన్ని బట్టే చరిత్ర మనకు తెలియజేస్తుంది. అక్కడ యుద్ధమును పంపిస్తాడటండి. అక్కడ కూడా దానియేలు, యోబు, నోహు లాంటి భక్తుడు. మరి యోబు భక్తుడు ఎంత గొప్పవాడు! తన దేవుని నామఘనత కొరకు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, తన ఆరోగ్యం క్షీణించిపోయినా కూడా, తన ఆస్తులన్నీ పోయినా కూడా దేవుని విడిచిపెట్టినటువంటి భక్తుడు. అటువంటి భక్తుడు కూడా విశ్వాసఘాతకం కలిగినటువంటి దేశంలో ఉంటే ఆయన మాత్రమే తప్పించబడతాడు తప్ప ఆయన బట్టి ఎవరికి అవకాశం ఉండదని దేవుని యొక్క నిర్ణయం మనకు తెలియజేయబడుతున్నది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులార 19 వచ్చిన భాగం, అట్టి దేశంలో తెగులను పంపి మనుషులను పశువులను నిర్మూలన చేస్తాను. మూడవది ఏంటండి? ఒకటి కరువు, రెండవది యుద్ధములు, మూడవది తెగులు. ఈ మూడు ఏ దేశం మీదకైతే వస్తాయో, ఏ ప్రజల మీదకైతే వస్తారో మరి అక్కడ ప్రజలు ఏమవుతారండి? ప్రభునందు ప్రియులారా, నాశనం అయిపోతారు, నశించిపోతారు, సమస్తం కూడా నిర్మూలమైపోతుంది. కారణం ఏంటంటే దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవటం, దేవుని పట్ల విశ్వాసం లేకపోవటం. కాబట్టి విశ్వాసము ఎంత గొప్పదో విశ్వాసఘాతకం అంత ప్రమాదకరమైంది. కనుక దేవుని నమ్మినటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి మీరు కూడా దేవుడు ఆశించినటువంటి విశ్వాసం కనుక లేకపోతే నీ జీవితంలో, నీ ప్రాంతంలో, నువ్వు ఉండేటువంటి పరిస్థితుల్లో కరువును చూస్తావు, యుద్ధాలు చూస్తావు, తెగులు చూస్తావు. అట్టి నీ దేశం మీదకి రాకుండా దేవుని చేత నువ్వు సజీవంగా కాపాడబడాలంటే విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా మనము జీవించాలని దేవుని యొక్క గ్రంథం మనకి తెలియజేస్తుంది. అందుకే మనకు దేవుడు ఏం తెలియజేశాడో ప్రభునందు ప్రియులారా, క్రొత్త నిబంధనలు చెప్పబడుతుంది. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, పరిపాలకుల కొరకును ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించాలి. కనుక క్రైస్తవులుగా మనం చేయవలసిన పని మొదటిగా మన దేశ రాష్ట్ర ప్రజల కొరకు, మన ప్రాంతవాసుల కొరకు ప్రార్థన చేయాలి. వారి మనసులు మారాలి, వారు దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండాలి. మనల్ని పరిపాలించే వాళ్ళు మంచి మనసులు కలిగిన వారికి ఉండి ప్రజలందరికీ మేలు చేయాలి. వారు దేవునికి విరోధంగా ఉండకూడదు. దేవునికి విరోధంగా ఉంటే ఏమవుతుందంటే మనము, మన ప్రాంతాలు సమస్తం కూడా నశించిపోయే అవకాశం ఉంది. మన దేశంలో కరువు వచ్చే అవకాశం ఉంది, మన దేశంలోకి యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది, మన దేశంలో తెగులు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఉగ్రతను, ఇటు పరిస్థితులు మన దేశాలకి, మన ప్రాంతాలకి రాకూడదంటే ప్రభునందు ఉన్నటువంటి పిల్లలు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇతరుల యొక్క జీవితాల్ని దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకు ఒక బాధ్యత ఉన్నది. మనము కాకుండా ఇతరులు కూడా దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండేటట్టు మనం చేయాలి. అలా చేస్తే మనము మన ప్రాంతాలు కూడా మరి దేవుని ప్రేమ పాత్రలుగా ఉంటాయి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు దేవుని యందు విశ్వాసం కలిగిన పిల్లలే, కానీ వారు ఏమయ్యారంటే విశ్వాసఘాతకులుగా మారిపోయారంట. కనుక దేవుడు ఆ దేశం మీదకి కరువు పంపించాడు, యుద్ధాన్ని పంపించాడు, తెగులు పంపించాడు. కనుక అది పాత నిబంధనలోని చరిత్ర యుగాంతమందున్నటువంటి మనకి బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. కాబట్టి మనం ఉండేటువంటి ప్రాంతాలు, మనం ఉండేటువంటి మానవులు ఎట్లా ఉంటున్నారు? దేవునికి విరోధస్తులుగా ఉంటున్నారా? ఒకవేళ మనం కూడా విశ్వాసఘాతకులుగా మారిపోయి పాపం చేసేవారుగా మనం ఉన్నామా? అలా ఉంటే మనము మన ప్రాంతాలని, మన దేశాల్ని నాశనం నడిపించేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి క్రైస్తవుడు ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని సమాధానం ఉండాలి, మానవ జీవితంలో సంతోషం ఉండాలి. యేసు ప్రభు పుట్టుకలోనే ఈ మాటలు తెలియజేయబడ్డాయి. భూమి మీద ఆయనకి ఇష్టలేని పిల్లలకి సమాధానం. కాబట్టి మనల్ని బట్టి ఇతరులు కూడా దేవుని సమాధానం పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకని పాత నిబంధన చరిత్ర మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసులు అయిపోయారు కనుక వారు వాగ్దాన దేశాన్ని కూడా పొందుకోలేకపోయారని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక ఈనాడు క్రీస్తునందున్నటువంటి ప్రియ సోదరి సహోదరుడా, నీ నా జీవితాలు ఎలాగున్నాయి? విశ్వాసం కలిగిన వారికి ఉన్నామా? విశ్వాసఘాతకులుగా ఉన్నామా? విశ్వాసం కలిగిన వారికి ఉంటే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటున్నావు, దేవుడు మీద నమ్మకంతో జీవిస్తావు, దేవుడున్నాడని ఆయన వద్దకు వెళ్ళి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటావు. అంతే, నీ ఆత్మ రక్షించుకునే స్థితిలో మనం కలిగి ఉంటాం. సువార్త ద్వారా అనేక మంది విశ్వాసాలుగా చేయడానికి మనము ప్రయత్నం చేస్తాం. ప్రభు స్వరక్తమి సంఘములో, రాజ్యములో మనం నమ్మకంగా ఉంటాం. ఆ రాజ్యం దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం.
కనుక దేవుడికి విరోధంగా విశ్వాసఘాతకులు ఉంటే ఆ దేశానికి లేదా ప్రజలకి ఎంత ప్రమాదమో దేవుని గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక దేవుడు మనము విశ్వాసఘాతకులుగా ఉండకూడదన్న దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ మాటల చేత మనము హెచ్చరించబడదాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దీవెనాశీర్వాదాలు మనపై మన ప్రాంతాలపై ఉండేటట్టు మనం చూద్దాం. అటువంటి కృప కలిగిన పిల్లలుగా మనం జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన ఈ వాక్య భాగాల్ని మీ పిల్లలకు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి మీకు ఇష్టమైన నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తూ నిత్యము కూడా మీతో ఉండేటువంటి ధన్యతనివ్వండి. మా అవిధేయతలను క్షమించండి. ఇంతవరకు మీ కృపను బట్టి అనేకమైన సమయాల్లో మీరు కాపాడుతూ మరొక సమయాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ ప్రేమలో మీ కృపలో వర్ధిల్లే బిడ్డలుగా దీవించండి. సంఘములను జ్ఞాపకం చేసుకోండి, సహకారాలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశ రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మరి సత్య సువార్తను అనేక మంది వినగల అవకాశం దయచేయండి. ఆటంకములను తొలగించండి. పరిచయలో సహకరిస్తున్న బిడ్డలను దీవించమని, ఈ ప్రార్థన విన్నపంలో దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.